హలో ఆల్, వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. రీసెంట్గా ఈరోజైతే ఉపేంద్ర గారిది యూఐ మూవీ నుంచి ది వార్నర్ అని చెప్పేసి టీజర్ టైప్ ఆర్ ట్రైలర్ ఏదన్నా అనుకోండి, ఒక గ్లిమ్స్ అయితే వదిలేరు. దాన్ని పెట్టిన పేరే వార్నర్ అని చెప్పి పెట్టారు. వీడియో అయితే చూడండి భయ్య. ఉపేంద్ర గారి మార్క్ అయితే పక్క క్లియర్గా కనిపిస్తుంది. టీజర్ ఓపెన్ చేయడమే ఒక జోకర్ గెటప్ అయితే ఓపెన్ చేస్తారు. లిటరల్ ఒక కమీడియన్ టైప్ అయితే గెటప్ వేసి వాడిని చంపేసి అయితే ఓపెన్ చేస్తారు. అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది టీజర్. అట్టిపండు కోసం చంపేసుకుంటున్నారు మూవీలో. అదైతే నాకు అస్సలు షాక్ అనిపించింది నాకు లిటరల్లీ. మొత్తం మూవీ అంతా కూడా 2040లో అయితే సెట్ చేస్తున్నారు. చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీ అయితే యూజ్ చేస్తారని అయితే అర్థమవుతుంది. విజువల్స్ పరంగా కూడా అదే విధంగా ఉంది. అండ్ మెయిన్లీ అందరికీ తెలుసు ఉపేంద్ర గారు ఎంత డిఫరెంట్గా డైరెక్ట్ చేస్తారు అని చెప్పేసి. ఆ షార్ట్స్ కూడా అలాగే ఉంటాయి. అండ్ వాళ్ళని చూపిస్తున్న జనాలను అయితే ఒంటి మీద ఏం లేవు వాళ్ళకి, జస్ట్ ఒక గోచితో అయితే చూపిస్తున్నారు. నేనైతే చాలా షాక్ అయినవి చూసి. వాళ్ళందరూ కలిపి ఒక అరటిపండు కోసం కొట్టుకు చంపేసుకుంటున్నారు. అంటే చాలా టెక్నాలజీ అయితే అడ్వాన్స్డ్గా చూపిస్తున్నారు. అండ్ ఫుడ్ డిస్ట్రిబ్యూషన్లో భయ్య రైస్ బాల్స్తో సెల్ ఫోన్స్ అయితే డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. అంటే నాకు తెలిసి ఆ టైంలో సెల్ ఫోన్ చాలా ఇంపార్టెంట్ అయ్యి ఉంటుంది. సెల్ ఫోన్ అండ్ రైస్ బాల్స్ రెండు ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారంటే అర్థం చేసుకోండి ఎంత ఇంపార్టెంట్ అయి ఉంటుందో. అండ్ ఆ డిస్ట్రిబ్యూషన్ వెహికల్ మీద చూడొచ్చు. ధర్మం ఈజ్ ఈక్వల్ టు 9 అని చెప్పి, అండ్ జాతి ఈక్వల్ టు 301 టు 350 అని చెప్పేసి ఉంది. నాకు తెలిసి దీనికంటే ఒక మీనింగ్ ఉంది, గుర్తుపెట్టుకోండి. నేను కాసేపట్లో మాట్లాడతా ఒక ఇమేజ్ కోసం క్లారిటీ ఇచ్చాక. మధ్యలో వాళ్ళ ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ అయిపోయాక ఒకడు ఒక జాతిలోకి వస్తే ఇంకోటి అంటాడు వీడు మన జాతిలోకి వచ్చాడు అని చెప్పేసి. అక్కడ గమనిస్తే ప్రతి ఒక్కరికి కూడా ఒక నెంబర్ అయితే ఉంటుంది. ఆ నెంబర్ వచ్చేసి వాళ్ళ పిర్రల మీద అయితే ఉంటుంది అనమాట. ఇది హైలైట్, మరి డిఫరెంట్ కాకపోతే. చిన్నప్పుడే వాళ్ళకి పిర్రల మీద వాత అయితే వేస్తారు నెంబర్స్ అని చెప్పేసి. అందులో ఒక పర్టికులర్గా 253 నెంబర్ అని చెప్పేసి చూపిస్తారు. నాకు తెలిసి ఈ ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ వెహికల్ మీద ఉన్న నెంబర్స్ వచ్చేసి అదే అవుద్ది. ఏ జాతి అయితే 301 నుంచి 350 లోపు ఉన్నారో వాళ్ళకి మాత్రమే డిస్ట్రిబ్యూట్ చేయాలనుకుంటా ఫుడ్ అండ్ సప్లైస్ వచ్చేసి. నాకు తెలిసి అదే అనుకుంటున్నా. అండ్ ధర్మం 09 కూడా ఏదో ఉంటుంది, బట్ నాకు అంత గెస్సింగ్ అయితే ఏం లేదు భయ్య. మీకేమన్నా అనిపిస్తే మాత్రం దాని గురించి చెప్పండి నాకు. అండ్ పిర్రల మీద ముద్రలేంట్రా బాబు, అది కూడా చాలా డిఫరెంట్ అనిపించింది నాకు అదైతే. ఇంకా అలా చూసుకుంటే కనుక మొబైల్స్లో క్రికెట్ మ్యాచ్ లైవ్ చూస్తున్నారు. అండ్ రాకెట్స్ ఏమో వేరే గ్రహాలకు వెళ్తుంటే అవన్నీ చూస్తున్నారు. నాకు తెలిసి ఉన్న వరల్డ్ మొత్తం మరి బాగానే ఉంటుందా, లేక ఓన్లీ వీళ్ళు ఉంటున్న ప్లేస్ అలా ఉంటుందా అన్నది మాత్రం క్లారిటీగా అయితే అర్థం కాలేదు భయ్య. చాలా డిఫరెంట్ వరల్డ్ అయితే చూపిస్తున్నారు. బట్ ఫోన్లో లైవ్ మ్యాచెస్ కాబట్టి ఇవన్నీ చూస్తున్నారు. అవి ఎలా పాసిబుల్ అనేది నాకు అర్థం కాలేదు. లేక ముందుగా జరిగిపోయిన వాటిని చూస్తారో మరి ఫోన్లో అన్నది తెలియలేదు. అండ్ అక్కడ కామెడీ హ్యూమర్ కూడా ట్రై చేశారనమాట. నాకు తెలిసి అది కూడా వర్కౌట్ అయింది. నాకైతే బాగానే ఉంది. ఇంక ఉపేంద్ర గారి ఎంట్రీ అయితే మ్యాడ్ మ్యాక్స్ అంతే. ఫుల్ విజువల్స్ పెట్టేసుకుని చాలా పెద్ద బిల్డింగ్, ఇంకా ఆయన డిఫరెంట్ గెటప్స్ తోటి అయితే బయటకు వస్తారు. అంటే అక్కడ నడుస్తున్న గవర్నమెంట్కి ఏదైతే ఉందో ఆయన మెయిన్ లీడర్ అని నేనైతే అనుకుంటున్నా. లాస్ట్లో డైలాగ్లో కూడా అది చెప్తాడు, నేనే నాయకుడు అని చెప్పేసి. ఈ జనం ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే తనకి అగెనిస్ట్గా అయితే మాట్లాడడం జరుగుతుంది. బట్ లిటరల్లీ పోయి ఆ మిషన్ గన్ తీసుకుని చంపేస్తున్నాడు అందరినీ. నేను ఆ సీన్ చూసి అయితే షాక్ అయ్యా. అసలు పట్టించుకోలేదు. వచ్చిన ప్రతి ఒక్కరిని మిషన్ గన్తో కాల్చి పడదొప్పాడు. అండ్ మీరు గమనించుకుంటే కానీ ఉపేంద్ర పక్కనే కుర్చీలో ఒక వీల్ చైర్లో ఒక ఆవిడైతే కూర్చోబెట్టి ఉంటారనమాట. రిచ్నెస్గా ఒళ్ళంతా గోల్డ్ వేసేసి. ఎవరు అనుకుంటున్నారు? గెస్ కొట్టండి మీరైతే. నేనైతే పిచ్చ వెయిటింగ్ మూవీకి. ఎందుకంటే ఉపేంద్ర గారు మార్క్ మూవీస్ చూసి చాలా కాలం అయితే అయిపోయింది. ఆ మధ్యన కబ్జా వచ్చింది కానీ అది ఆయన డైరెక్ట్ చేయలేదు. ఉపేంద్ర డైరెక్షన్ అనేది చాలా డిఫరెంట్గా అయితే ఉంటుంది అనమాట. ఆయన డైరెక్షన్కే చాలా మంది డైరెక్టర్ ఫ్యాన్స్ ఉన్నారు భయ్య. సో ఏ విధంగా ఉంటుందో ఊహించుకోవచ్చు. అండ్ ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా కొంచెం డిఫరెంట్గా అయితే అనిపించింది. మ్యూజిక్ డైరెక్టర్ వచ్చేసి అజనీష్ లోక్నాథ్. డౌటే లేదు, ఎందుకంటే ఈయన ముందు ప్రాజెక్ట్ చూసుకుంటే కాంతారా కానీ, విక్రాంత్ రోనా కానీ, మహారాజా కానీ ఇవన్నీ కూడా ది బెస్ట్ అనమాట. సో నాకు తెలిసి దీనికి కూడా ది బెస్ట్ ఉంటుంది, డౌటే లేదు. అండ్ ఆ విజువల్స్ కానీ, ఆ సినిమాటోగ్రఫీ కానీ ఇదంతా కూడా చాలా బాగా అనిపించింది. విజువల్స్ ఎఫెక్ట్స్ అయితే మెయిన్ బై చాలా ఇంపార్టెంట్ మూవీకి నాకు తెలిసి. ఎందుకంటే 2040లో సెట్ చేస్తున్నారు కాబట్టి చూద్దాం మరి ఎంతవరకు బాగుంటుంది ఏంటన్నది చెప్పేసి. మీకు ఎలా అనిపించింది ఈ ఫస్ట్ వార్నర్ చూసిన తర్వాత? ఖచ్చితంగా కామెంట్ చేయండి. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి. ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ట్యాప్ ద బెల్ ఐకాన్. లవ్ యూ ఆల్. బై.